సెక్రటరీ ఉంటారు, చైర్మన్ మేడమే వచ్చేవాళ్ళు. చైర్మన్ మేడం లేని కారణంగా మేడం పంపించారు. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారి ఆదేశానుసారము ఇక్కడ ఇష్యూ గురించి తెలుసుకోవడానికి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. పిల్లలతో, పేరెంట్స్తో, తర్వాత మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటాం. నోటీస్ ఇచ్చినామండి. పిల్లలతో, పేరెంట్స్, తర్వాత మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా మేము సేకరిస్తున్నాము. అవన్నీ కూడా చైర్పర్సన్ గారికి సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు ఫోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది మేడం ఈ విచారణలో ఏమేమి తెలియదు మేడం. ఇంకా అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటాం. నోటీస్ ఇచ్చారా మేడం? ఇప్పుడు నోటీస్ ఇచ్చినామండి మేడం. అంటే మేము అన్ని ఆధారాలన్నీ సేకరిస్తున్నాము. సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా మేడం చెప్పారు. అది తెలియదండి. విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాము. ఏ పొరపాటు జరిగిన కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎంతమంది విద్యార్థులను విచారించారు మేడం ఇప్పటిదాకా? చాలా మందితో మాట్లాడుతున్నాం. వాళ్ళ ఆరోపణలు ఏం చేస్తున్నారు మేడం? వాళ్ళు మీతో ఏం చెప్పారు? వాళ్ళ నేను దాని మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకునే పవర్ నాకు ఉండదండి. వాళ్ళు ఏం చెప్పారు మీతో మేడం? వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అదే కొంచెం చెప్పండి. రాతపూర్వకంగా తీసుకున్నాము. అవన్నీ కూడా అంటే డీటెయిల్ గా మేము చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత వారు దీని మీద ఒక నిర్ణయానికి వస్తారు.